హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు మనం డిఫరెంట్గా చేయబోతున్నాం. ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీని నేను చేయబోతున్నాను. ఈరోజు మనం ఎప్పుడు డిఫరెంట్గా చేసుకోలేము. ఇది ఎప్పుడు ఎగ్ కర్రీ, కోడిగుడ్డు పులుసు నార్మల్గా చేసుకుంటూ ఉంటాం. ఈరోజు నేను చేయబోది ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఈ ఆమ్లెట్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, ఉప్పు, 2 స్పూన్ల కారం, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి. దీని తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకోండి. మనం ఆమ్లెట్లు వేసుకోవాలి. ఒక ఆమ్లెట్ని ఇందులో ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని ఇలా కలుపుకొని, ఇందులో ఉప్పు కారం ఏది వేయకూడదు ఫ్రెండ్స్. ఓన్లీ ఒక ఎగ్ కొట్టుకొని మనం ఇందులో వేసుకోవాలి. మనం ఇలా ఒక ఆమ్లెట్ ఇందులో ఎగ్ కొట్టి పోసి మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ మనం ఎలాగో ఆమ్లెట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అలాగే చేసుకొని దీన్ని తిప్పాలి. చూడండి, ఇలా వస్తుంది. దీన్ని కొంచెం ఇలా, ఇందులో ఉప్పు కారం ఏది వేయకూడదు. ఈ ఆమ్లెట్ని ఇలా 2 వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ ఆమ్లెట్లని ఇలా 4 ఆమ్లెట్లని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడెక్కాక ఇది కొంచెం వేడెక్కాలి. ఇది వేడైన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్, 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని కూడా కలుపుకోండి. దీన్ని బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. 2 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల ఉప్పు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం మసాలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనివ్వండి. 2 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందులో మీరు చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం బాగా మరగాలి. ఇది ఇందులో బాగా వాటర్ పోసి బాగా మరగాలి. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచుదాం. ఇలా 2 మినిట్స్ మనం ఉడికించిన తర్వాత
చూడండి ఇలా బాగా మసులుతుంది. ఇలా బాగా మసిలిన తర్వాత ఇక్కడ దగ్గరికి ఆనియన్స్ కానీ ఇట్లా దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఈ ఆమ్లెట్లని ఇందులో వేసుకోవాలి. చూడండి ఈ ఆమ్లెట్లని మనం చిన్న చిన్న వక్కలుగా కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మనం ఇందులో ఆమ్లెట్లని వేసుకోవాలి. మనం ఇందులో రెండు పీసులుగా చేసుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇలానే వేస్తున్నాను. ఈ ఆమ్లెట్లు అన్నింటినీ ఇందులో వేసుకోవాలి. ఇవి దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలుపుకోండి. ఇలా 2 మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత మళ్ళీ తిప్పుకొని మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఒక 1 మినిట్ ఇలా పెట్టేసి మూత పెడుతున్నాను. ఇలా 2 మినిట్స్ ఇలా మరగనిచ్చిన తర్వాత చూడండి ఆమ్లెట్లు మనం రెడ్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని తిరిగేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఇది ఆమ్లెట్ అనేది విచ్చుకుపోదండి, అలాగే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా మనం అన్నింటినీ ఇలా తిప్పుకొని ఇంకో 2 మినిట్స్ ఇలా ఉంచుకోవాలి. ఇలా 2 మినిట్స్ తిరిగేసి పెట్టుకున్న తర్వాత మన ఆమ్లెట్ ఎగ్స్ మరిగించిన తర్వాత మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ చూడండి చాలా బాగా వచ్చింది. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని మనం వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి చాలా బాగుంది. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలోకి మనం ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి సూప్ కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్రై చేసుకున్నది. చూడండి ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా వేడిగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.